ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఈ జనవరి నెల 11వ తేదీ దీవెనాశీర్వాదాలు మీరు మెండుగా కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వర్లరా, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మీరు చూస్తే అక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని చూస్తారు. ఎవరెవరు? నీళ్లు, ఆత్మ, రక్తము. ఈ మూడు కూడా నీ మీద సాక్ష్యం ఇస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్లు దేనికి సాదృశ్యకమయ్యా అంటే దేవునికి మహిమ కలుగును గాక. నీవు పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడ్డావనడానికి సాదృశ్యకం. హల్లెలూయా. ఆత్మ, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నావు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ నీకు తోడై ఉన్నాడని చెప్పడానికి సాదృశ్యకం. రక్తము, ఆయన రక్తములో నీవు ప్రతి పాపములు కడుగుకొని దినదినము నిన్ను నువ్వు నూతన పరుచుకుంటూ ఉన్నావని చెప్పడానికి సాదృశ్యకం. అదే లేఖనాల్లో ఒక మాట ఉంది కదా, సాధారణముగా మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కానీ మరి దేవుని సాక్ష్యము మరీ బలమైనది, అది ఆయన కుమారుని గూర్చి ఇచ్చున్నదే అనే మాటను అక్కడ చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి చదువుకున్నటువంటి లేఖనాల్లో నీవు మనుషులను బట్టి ముఖస్థుతి చూస్తూ సాక్ష్యం ఇస్తున్నావేమో. జాగ్రత్త సుమే. ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. నీ మీద ఆయన సాక్ష్యం చెప్పడానికి సిద్ధమై ఉన్నాడు. ఒకరోజు ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. ఆ రోజు ఆత్మదేవుడు నీ పక్షముగా ఏ సాక్ష్యము చెబుతాడో ఆ సాక్ష్యాన్ని బట్టి నా దేవుడు నీకు తీర్పునిస్తాడు. నువ్వు ఈరోజు ఏ మనిషి కోసం అయితే లేని మాటలను ఉన్న మాటలుగా చెప్తున్నావో, ఉన్న మాటలను లేని మాటలుగా చెబుతూ అవసరాలను బట్టి నీ నాలుకను మారుస్తూ ఉన్నావో, జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందావు, నువ్వు పాపాలన్నీ ఒప్పుకున్నావు, అయినా కూడా ఆత్మచేత నడిపించబడుతూ తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నావా? అయినా కూడా ఆత్మచేత నడిపింపబడుతూ తప్పుడు క్రియలు చేస్తూ ఉన్నావా? తప్పుడు వాటికి సపోర్ట్ చేస్తూ ఇదే జీవితం అని అంటున్నావా? ఒకరోజు నువ్వు నిలబడాలి. ఈరోజు నువ్వు ఎవరి కోసం అయితే నిలబడ్డావో ఆ మనిషి ఆ రోజు అక్కడ ఉండడు. హల్లెలూయా. అతనిని బట్టి నా దేవుని తీర్పు ఉంటుంది, నిన్ను బట్టి కూడా నా దేవుని తీర్పు ఉంటుంది. నువ్వు తీర్పులోనికి వచ్చేటప్పుడు జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. నీ మీద సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ముగ్గురు. నీ అన్నెవడు, నీ తమ్ముడెవడు. హల్లెలూయా. ఆత్మదేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.